హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు, త్రిపుల్-ఆర్గా పేరున్నట్టు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ కావటం, మరి ఇప్పుడు అధ్యక్ష అనాల్సి వస్తుందేమో, అవమానాలకు గురి అవ్వాల్సి వస్తుందేమోనని జగన్మోహన్ రెడ్డి ఇక అసెంబ్లీకి శాశ్వతంగా వెళ్ళరా, ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి. హోంమంత్రి వంగలపూడి అంతా కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇంకా రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా రాడిక అనేటువంటి విషయాల మీద మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవటం మీద షర్మిల అయితే రోజువారీగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా 10 మంది కూడా రాజీనామాలు చేయండి, మీకు ఇచ్చింది ఎందుకు అనేటువంటి దాని మీద ఆవిడ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి చేస్తారు. ఆల్రెడీ వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి కేసులు ఏవో నడుస్తున్నాయి. ఆవిడకి రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి, ప్రధానంగా ఆవిడకి వ్యక్తిగతంగా. కాంగ్రెస్ పార్టీకి అయితే ఎన్డీఏ కూటమి ప్రత్యర్థి, ఆవిడకి మాత్రము జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి. ఆ విషయంలోనే అందుకని జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేస్తూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం షర్మిల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి 1.75% ఓట్లు వచ్చినాయి, అలాంటి పార్టీని ఎందుకు పట్టించుకోవాలి, వాళ్ళకేం సమాధానం చెప్పాలి అని ఆయన లైట్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. షర్మిల అయితే రోజు విమర్శలు చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీ బాధ్యతగా ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత అయితే జగన్మోహన్ రెడ్డే కదా. అసెంబ్లీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికార పక్షం. మరి ఇప్పుడు ఈయన వచ్చాడు అనుకోండి, ప్రతిపక్షం వాళ్ళే అవుతారు కదా. ఒకవేళ సమయం ఇవ్వలేదు అనుకోండి స్పీకరు, సమయం ఇవ్వలేదు అనేటువంటి దాని మీద ప్రజలకు కూడా తెలిసేదానికి అవకాశం ఉంటుంది. బహుశా మరి ఈ అసెంబ్లీ సమావేశాలు తర్వాత నెక్స్ట్ ఏమన్నా అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారేమో చూడాలి. హైకోర్టులో కేసు ఉంది కాబట్టి ఆ కేసు తేలిన తర్వాత హాజరవుతారని. అయితే డిప్యూటీ స్పీకర్గా రఘురామ్ వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్థానంలో కూర్చున్న తర్వాత, స్పీకర్ స్థానంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కనుక గమనిస్తే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు ఆయన. రండి జగన్మోహన్ రెడ్డి, మీరు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తే మీరు మాట్లాడే సమయం అయితే ఖచ్చితంగా ఇస్తాము అనేటువంటి విధంగానే ఆయన మాట్లాడారు తప్ప ఎక్కడా కూడా ఆయన అవమానపరిచేటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు రఘురామకృష్ణరాజు అయితే. అసలు రఘురామకృష్ణరాజు వ్యవహార శైలి అందరూ విమర్శలు చేస్తాడనేటువంటి దాని మీద ఆయన రెబల్ అనుకుంటారు. కానీ గత సమావేశాల సమయంలో, అసెంబ్లీ సమావేశాల సమయంలో మొదటి రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి వచ్చి మళ్ళీ ఆ రోజు నిరసన తెలియజేసి వెళ్ళిపోయారు, అది వేరే విషయం అనుకోండి. ఆ రోజున అసెంబ్లీలో ఒకవైపున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఉన్నా కూడా రఘురామకృష్ణరాజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కరశాలనం చేసి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు. ఏం మాట్లాడారు అని అంటే, మీరు అసెంబ్లీకి రండి, మీరు ప్రతిపక్ష పార్టీ ఉండాలి అసెంబ్లీలో, అప్పుడే ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతాయి, డెమోక్రసీలో ఆ బ్యూటీ అదే, ఖచ్చితంగా మీరు ప్రతిపక్షం తరపున వచ్చి మాట్లాడండి, అవసరం మీరు రావటం అనేటువంటి దాని మీద మాట్లాడారు. అప్పటి వరకు అసలు వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చిన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీగా ఉంటారు. 4 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి కేసులు, ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టులో కేసులు వేశాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేయించారు, సిఐడి వాళ్ళకి సంబంధించినటువంటి కస్టడీలో ఉన్న సమయంలో అనేటువంటిది ఆరోపణ, రఘురామకృష్ణరాజు ఆరోపణ. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆయన మీద వ్యతిరేకత ఉన్నా సరే, ఇన్ని పోరాటాలు చేస్తున్నా సరే అసెంబ్లీకి రమ్మని ఆహ్వానించాడు. అది ఎందుకు ఇట్లా ఆహ్వానించారు? మీరు ఇన్ని చేస్తున్నారు కదా, ఆయన మీద పోరాటాలు చేస్తున్నారు, మీరు కేసు కూడా పెట్టారు, ఆయన అరెస్ట్ చేయాలి కస్టోడియల్ టార్చర్ విషయంలో, ఆ కేసు కూడా నడుస్తుంది కదా అంటే, ఆ కేసులే, పోరాటాలే. కానీ అసెంబ్లీకి మాత్రం ప్రతిపక్షం పార్టీగా జగన్మోహన్ రెడ్డి రావాలి, అది ప్రజలకు అవసరము, డెమోక్రసీలో ప్రతిపక్ష పార్టీ లేకపోతే చర్చలు ఏం జరుగుతాయని ఆ రోజున రఘురామకృష్ణరాజు మాట్లాడింది. అది ఒక మెచ్యూర్ పొలిటీషియన్గా మాట్లాడినటువంటి మాటలు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నాడంటే, గత ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమున్నాయి మీకు, మీరు కళ్ళు పెద్దవి చూస్తే భయపడాలా అని చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి, అచ్చెన్నాయుడిని ఉద్దేశించి బాడీ షేమింగు, అదేవిధంగా
చాలామంది అసెంబ్లీలో కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబీకుల మీద మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా కొన్ని అవమానాలు గురి చేసినటువంటి పరిస్థితులు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గుర్తు వస్తున్నాయేమో. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే ఇలాంటివి చేస్తారని అనుకుంటున్నారేమో, ఒకళ్ళ అవమానాలు పాలవుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడారు కాబట్టి వీటిని ప్రజలు హర్షించలేదు కాబట్టే 151 సీట్ల మధ్యలో 5,011 మిగిలినటువంటి ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చేశారు. అలాంటి పరిస్థితులే ఇప్పుడు కూటమిలో 164 సీట్లు వచ్చాయి. వాళ్ళు ఇదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అవమానకరంగా వ్యవహరించిన అసెంబ్లీలో ఒకవేళ సమయం ఇవ్వకపోయినా అది ప్రజల్లో కూటమికి వ్యతిరేకత వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి అంత విచ్చలవిడిగా అవమానపరిచేటువంటి విధంగా వ్యవహరిస్తారని అనుకోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు రేపు హైకోర్టులో కేసు తేలితే అప్పటికల్లా 2-3 ఇప్పుడు 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇంకా 2-3 నెలల తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు అప్పటికల్లా కొంచెం ఈ సూపర్ 6 ఇలాంటి అంశాల మీద కూడా ప్రజల్లో కొంత అసంతృప్తి వస్తుందేమో. అప్పుడు వెళ్ళి ప్రజల తరపున మాట్లాడాలనేటువంటి ప్రణాళికలు ఏవో ఉన్నట్టున్నాయి. మరి చూడాలి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకపోవడం మీద మాత్రం అందరి నుంచి విమర్శలు వస్తాయి. ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు 11 మంది వెళ్ళాలి అనేటువంటి దాని మీద ప్రజల నుంచి అన్ని రాజకీయాల పార్టీల నుంచి వస్తున్న వాదన.